చేయాలి. ఏ విధంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తేడా అంటే కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్స్ ఫ్రీగా ఫేర్గా న్యూట్రల్గా డెమోక్రటిక్ ప్రాసెస్ నడుస్తాయి. అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెదిరింపులు ఈయన పోటీ చేయాలి, పోటీ చేసిన మీద అక్కసు కక్ష సాధించడం కాంగ్రెస్లో ఉండేవి. ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్నాయి. అంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎట్లుండే, ఇప్పుడు ఎవరి జోలికి ఎవరు పోకుండా ఎవరన్నా పోటీ చేయొచ్చు, ఎవరన్నా గెలవచ్చు అనే విధంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం వన్ సైడ్ ఉండేది, అట్లా కాకుండా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో చేస్తాం, మరి ఎలక్షన్ నడిపిస్తున్నాం.